బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. వాయుగుండం ఉత్తర దిశ వైపుగా నెమ్మదిగా కదులుతుంది. ఇవాళ సాయంత్రానికి ఒడిశా తీరం దాటనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అల్లూరి, పోలవరం, ఉభయ గోదావరి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే ఛాన్స్ ఉంది. ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అనురాధ. అనిల్, ప్రస్తుతం బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర దిశగా నెమ్మదిగా కదులుతూ ఉంది. అయితే ఒడిశా తీర ప్రాంతాల్లో దాదాపుగా బాలాసూర్ తీర ప్రాంతంలో ఇది ఈ రోజు అర్ధరాత్రికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. తీవ్ర వాయుగుండం బంగాళాఖాతంలో కొనసాగుతున్న నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లోని కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్ర, ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అక్కడక్కడ కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, పోలవరం, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఇక్కడ తీర ప్రాంతాలు కొంత అలజడిగా ఉంటాయి. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో మత్స్యకారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. 5 రోజుల పాటు చేపల వేటకి వెళ్లవద్దు. ఒకవేళ ఎవరైనా వెళ్లిన వాళ్ళు ఉంటే 3 రోజుల పాటు షెల్టర్ జోన్స్ తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే తెలంగాణలో కొన్ని జిల్లాలకి, ఏపీలో కొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్స్, మరికొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేశారు. మిగిలిన ప్రాంతాల్లో అంటే ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాలు ఏపీలో తప్పించి మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా తేలికపాటి జల్లులు కురవడం, మేఘావృతమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి అక్కడ కొంత తేలికపాటి వాతావరణం ఉంటుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం కొంత మేఘావృతమైన వాతావరణం, కొన్ని చోట్ల అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో ఇటు మత్స్యకారులకు అప్రమత్తతగా ఉండాలని సూచనలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. ఓవరాల్ గా మరొక 3 రోజుల పాటు ఏపీలో కొన్ని చోట్ల భారీ వర్షాలు, అక్కడక్కడ మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయి. అలాగే తెలంగాణ జిల్లాల్లో కూడా తేలికపాటి జల్లులు ఈ వాయుగుండం ప్రభావంతో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అనురాధ, మరి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ వాతావరణ నేపథ్యంలో? ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రమే కొద్దిపాటిగా అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. అయితే తేలికపాటి వర్షాలు మాత్రమే ఉంటాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం కొద్దిగా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులకు మాత్రమే హెచ్చరికలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్స్ ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు మాత్రం చేపల వేటకు వెళ్లవద్దని చెప్పారు. అలాగే ఏదైనా అత్యవసర సేవల కోసం విపత్తుల శాఖ ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్స్ ని కంటిన్యూ చేస్తుంది. ఎవరైనా ప్రజలు సహాయార్థం ఆ టోల్ ఫ్రీ నెంబర్స్ లో కాంటాక్ట్ అయితే కనుక వెంటనే సహాయక చర్యలు అందించేలాగా కలెక్టరేట్స్ లో కంట్రోల్ రూమ్స్ అయితే మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. వచ్చే 3 రోజులు కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కలెక్టరేట్స్ లో కంట్రోల్ రూమ్స్ ఉంటాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లో తేలికపాటి వాతావరణం, కొంత మేఘావృతమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి అంత అత్యవసరమైన పరిస్థితులు అయితే ఉండవు అనేది వాతావరణ శాఖ తెలిపింది. రైట్ అనురాధ, థ్యాంక్ యూ.